విక్టిమ్స్ కనబడుతున్నారు కదా సార్ అక్కడ. అక్కడ కూడా విక్టిమే కదా. నీట్ టు సిబిఎస్ఈలో నేను అనే పాయింట్ ఏంటంటే, ఈయన గనక ప్రధానమంత్రిని చేస్తే రివర్స్ డైలాగ్ వేస్తారు ఈయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్లో ప్రధానమంత్రికి ఏం సంబంధం, మంత్రికి ఏం సంబంధం? ఎవడో కింద, అది కూడా ప్రభుత్వమే పసిగట్టింది, బీజేపీ పాలిత రాష్ట్రం వాళ్ళే పసిగట్టారు. ఎట్లా ఒక చోటన ఒక మాస్టర్ గారు వచ్చి చెప్పారు, ఇదిగో ఆయన ఎవరో ఇచ్చినవి అన్ని చూసినట్టుందండి, ఇదే వచ్చినాయి, సేమ్ వచ్చినాయి అండి, ఇంపార్టెంట్ అని చెప్పినాయి అని. అదే చంద్రబాబు గారు ఉండుంటే ఏం చేస్తారు? కాళ్ళు ఎరగదంతానట్టండి, ఈ ముఖ్యమైన ప్రశ్నలు వాళ్ళు చెప్తున్నా వాటి మాట్లాడతావా, నాశనం చేద్దాం అనుకుంటున్నావా వ్యవస్థని అని దబాయించేస్తారు. పాప పిచ్చోళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాల వాళ్ళు కాబట్టి వెంటనే దాని మీద విచారణ చేయబట్టి కేసు కట్టేసేసి అరెస్టులు చేసేసి సిబిఐ దర్యాప్తుకి ఇచ్చేసి దేశం అంతా చేస్తుంటే ఈ ఆళ్లే లీకులు చేశారని రాస్తున్నారు వీళ్ళు. అది ఆళ్లే లీకులు చేస్తున్నారని రాస్తున్నారు. అక్కడే ఫస్ట్ దశలోనే ఏమి పేపర్, ఒరిజినల్ పేపర్ ఏం బయటికి రాలా, అన్ని ప్రశ్నలు కూడా రాలా, అందులో కొన్ని వీళ్ళు బయట పెట్టారు. ఎవరు? వీళ్ళే ఆ పేపర్ చూసిన వాళ్ళు, ఫైనల్ చేశాక చూసి ఓకే చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు బయట పెట్టారు కాబట్టి వాళ్ళు వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం చేసుకున్న పని మొత్తం ఇష్యూ అయింది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చిన అభ్యర్థి ఏంటి? డైరెక్ట్ గా తను